మోసకారులు, దగాకోర్లు. మీరు మేనిఫెస్టోలో అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ కాదంటున్నారు కాబట్టి మీరు ఆ పదవుల నుంచి తప్పుకోండి. మీరు ఆ పదవులకు అనర్హులు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు కాబట్టి మీరు ఏమైతే మేనిఫెస్టోలో కనపరిచినారో ఫిల్ఫిల్ చేయలేరు కాబట్టి మీరు ఆ పదవులకు అనర్హులు. మాటికంటే ముందు ఇంకొకటి అంటాడండి, నేను వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎలక్ట్ అయినా, నువ్వు రాజ్యసభకు ఎలక్ట్గా లేకపోతే ఇంకొక పిఎం పోస్ట్కి ఎలక్ట్గా మాకు అవసరం లేదు, కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టినవా లేదా అది చెప్పు ముందు. నువ్వు పుట్టలేదని చెప్పు, నేను అడగడం మానేస్తాం. నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టలే, నాకు ఆంధ్రప్రదేశ్ సభ్యత్వం లేదని అనేసి వదిలేస్తాం. ఇంతమందిని వదిలేసాం. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఉంది, ఆమె కూడా వీళ్ళ దగ్గర 30,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ అని, ఇండస్ట్రియల్ హబ్బు, నేను కొత్త పేరు పెట్టే అన్నిటికీ హబ్బులు అని, ఇండస్ట్రియల్ హబ్ అని 30,000 ఎకరాల్లో ఫౌండేషన్ స్టోన్ వేసాం. అది ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ కూడా కనపడట్లేదు సమా, మీరు ఏడెత్తికినా దొరకదు, ఎప్పుడో కొట్టుకపోయింది. అంటే ఇవన్నీ కూడా ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉన్నాయి. ప్రత్యేక హోదా లేకుండా ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకొని, అటు ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి లభిస్తుంది, ఉపాధితో పాటు కుటుంబ పోషణ లభిస్తుంది. ఇన్ని రకాలుగా ఆశలు పెట్టుకుంటే మీరు ప్యాకేజీలు అని చెప్పేసి ఇవాళ ఆ సిగ్గులేని ముఖ్యమంత్రి అండి. మామూలుగా ఏమంటామంటే మనకు పాత సామెత ఉంది, మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కిందంట ఎవతో గామె పూర్వకాలంలో. అట్లా చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఎట్లుందంటే, అంతా చేసిందంతా నువ్వే, విభజనకు ప్రథమ కారకుడు నువ్వు, లెటర్లు ఇచ్చి 2 కళ్ళ సిద్ధాంతం అని. ఆ రోజున పదే పదే మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి అనింది నీవే. ఒక స్టేజ్లో ఇది సంజీవిని అంటివి, ఒక స్టేజ్లేమో రాజ్యసభలో ఇది కుదరదనే రోజున నా రక్తం ఉడుకుతుంది ఇంటివి. ఇన్ని చెప్పిన వ్యక్తివి ఇవాళ నువ్వు చేసిన తప్పులకు ప్రతిపక్ష నాయకుని నిందిస్తున్నావు. నీకు ఇది ఏమి ధర్మం చంద్రబాబు నాయుడు? నీ చేతగాంతనానికి నువ్వు ప్రతిపక్ష నాయకుని నిందలేస్తావా? చేయాల్సింది నువ్వు. నీ చేతగాంతనంతో నీ యొక్క ఓటుకు నోటు కేసు విషయంలో దొరికిపోయి, ఓటుకు నోటు కేసు విషయంలో దొరికిపోయి నువ్వు హరిశ్చంద్రుని నీతిమంతుని చెప్పుకుంటావు. నీతిమంతునివి అనుకున్నప్పుడు కేసును ఎందుకు నువ్వు ఫేస్ చేయలేకపోయినావు? స్టే ఎందుకు అవసరమైంది? నువ్వు నిజంగా తప్పు చేయనప్పుడు ఎవరు పోతారు స్టే కొరకు? తప్పు చేసింటే కేసు టైం తీసుకొని దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, కేసు నుంచి ఎట్లా బయటపడాలి, దీని కొరకు స్టే అవసరం. నువ్వు తప్పు చేసినావు కాబట్టి స్టే కొరకు పోయినావు. వాళ్ళు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటారు. సిబిఐ ఎంక్వైరీ అంటే నీ ఉద్యోగం ఊడిపోద్ది. పొరపాటున ఈయనగిన కేంద్రాన్ని కాదకూడదు అన్నాడు అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ అవర్లోనే సిబిఐ ఎంక్వైరీ అంటారు. ఆ సిబిఐ ఎంక్వైరీ అనగానే ఈయన ఉద్యోగం ఊడిపోద్ది. దాని కొరకు భయపడిపోయి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాకట్టు పెట్టేసేవే. నీకు ఇది సమ్మతమా? మంత్రులతో లీకుల విన లీకులు ఇప్పించి నిన్న మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ. మనకు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ ఎక్కువ లాభం చేకూరుస్తుంది అనేది వాస్తవమే. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ లాభం చేకూరుస్తుంది ఎవరికంటే
తెలుగుదేశం పార్టీ నాయకులకు లాభం చేకూరుస్తుంది, వాళ్ళ మంత్రులకు లాభం చేకూరుస్తుంది, వాళ్ళ ఎమ్మెల్యేలకు లాభం చేకూరుస్తుంది. ప్యాకేజీల వల్ల ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ లాభం చేకూరుస్తున్నట్టు. అంటే ఎందువల్ల అంటే వాస్తవం, వాళ్ళ ఎమ్మెల్యేలకు కావాల్సిన కార్యకర్తలకు, వాళ్ళ మంత్రివర్గానికి ఇంకా దొంగ మార్గం గుండా ఇంకా డబ్బులు పెట్టి ఎవరైనా ఎమ్మెల్యేలను కొనటానికి వాళ్ళకు అవసరము ఆ ప్యాకేజీలు. అందుకొరకే హోదా మాకు అవసరం లేదు, ప్యాకేజీనే కావాలన్నట్టు కోరుకునే పరిస్థితి ఈ విషయంలో. ఎందుకంటే మీ బండారం అంతా బట్టబయలు అయిపోయింది. ఇప్పటికే బట్టబయలు అయ్యి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నోరిప్పితే మీ ముఖాలు నల్లబడిపోతాయనే ఉద్దేశంతో మైకుని ఇవ్వకుండా సతాయిచ్చారు అసెంబ్లీలో. ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నోరిప్పితే మీ బండారం అంతా బయటపడుతుందని మైక్ ఇవ్వకుండా మరి 3 రోజులు అసెంబ్లీలో 3 రోజులు కనీసం 3 నిమిషాలు మైక్ ఇవ్వకుండా సతాయించినారంటే అంటే ఎంత నిరంకుశత్వంగా. మీరు ఈ యొక్క రాక్షస పాలన ఎంతకాలం కొనసాగదు. ఇప్పటికే మీరు వచ్చిన నుంచి రైతులను నానాక కష్టాలు పెడుతుంది. ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీకే, మొట్టమొదటి సంతకానికే దిక్కు లేకుండా చేస్తారు. మీరు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రమాణ స్వీకారం రోజున చేసినటువంటి సంతకానికే దిక్కు లేకుండా చేసిరి రైతుల రుణమాఫీ గురించి. ఇవాళ ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎంట్రీ. ఆ రోజున మీరు చెప్పింది 1,42,000 ఉద్యోగాలు వస్తాయి మేము అధికారంలోకి రాగానే. ఈయన చేసిన పాదయాత్రలో బాబు వస్తేనే జాబు, ఏది బాబు నీ జాబులు, ఏడున్నాయో జాబులు చూపించండి బాబు అంటున్నాం. నీ జాబులన్నీ ఎక్కడున్నాయి? నీ నిరుద్యోగ భృతి ఏమైంది? ఇవాళ ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు, వర్షాలు లేవు, రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు కరువుతో. ఈయనండి ఆ రెయిన్ గన్నులు కూడా లాలూచిపడి ఆ రెయిన్ గన్నులు తెచ్చి దానిలను కూడా కమిషన్ల కొరకు కక్కుర్తిపడి 4.5 ఎకరాలకు నీళ్లు పారిస్తాడండి ఈయన. రెయిన్ గన్నులతో 4.5 లక్షల ఎకరాల్లో పంట పండిస్తాడా? అడుగడుగున ఏం చెప్పినా అబద్ధాలు, మోసాలు, కుచ్చితత్వము. ఇంత నీచంగా దిగబడాల్సిన అవసరం ఏముంది? ఏ ఎకరం వదిలితే నువ్వు ఏడుంటావో ఒకసారి నీకు నువ్వే చూసుకో. ఇంకా రెండో చక్రం వదలాల్సిన అవసరం రాకుండానే నువ్వు కుప్పకూలిపోవటం ఖాయం. ఇప్పటికైనా మోసాలు గట్టిపెట్టి ప్రజలకు మేలు చేసే విధానం ఏదో ఆలోచన చేయండి తప్ప మీ ఆలోచన వదిలిపెట్టి మీరు చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కొరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ఢిల్లీకి కాదుకూడదనేటట్టుగా మీరు మాట్లాడి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, కానీ పోయినంతకాలం మోసం చేయొద్దనే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.